చెవులో ఇట్లాంటి ఆర్టికల్స్ మెటల్ గానీ, వుడెన్ గానీ, పిన్స్, పేపర్ క్లిప్స్ అట్లాంటి చెవులో పెట్టుకుంటే చాలా ప్రమాదం ఉంటది. ఎందుకంటే చెవుల్లో లోపల చర్మం ఎక్స్టర్నల్ ఇయర్‌లో అది చాలా డెలికేట్ ఉంటది. సో దానికి నార్మలీ హెయిర్స్ కూడా ఉంటాయి. ఇట్లా డస్ట్ అని ఫిల్టర్ చేయడానికి వ్యాక్స్ కూడా ఉంటది. ఆ గ్లాండ్స్ ఉంటాయి ఇక్కడ చెవు లోపల ఎక్స్టర్నల్ ఇయర్‌లో. ఆ గ్లాండ్స్ నుంచి వ్యాక్స్ సీక్రెట్ అవుతది. సో ఆ వ్యాక్స్ ఆ డస్ట్‌ని ట్రాప్ చేస్తది అండ్ ఆ హెయిర్స్ కూడా డస్ట్‌ని ట్రాప్ చేస్తది. సో అది ఒక నార్మల్ ఈకోసిస్టమ్, హెల్తీ ఈకోసిస్టమ్ లాగా ఉంటది. సో దాన్ని మనం ఏదైనా ఆర్టికల్స్ పెట్టి ఇంజ్యూర్ చేస్తే అప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దాంతో ఇంట్రొడ్యూస్ అవుతది. ఇంట్రొడ్యూస్ అయ్యి చెవుల్లో కురుపులు గానీ లేకపోతే ఫంగస్ ఇన్ఫెక్షన్, క్యాండిడియాసిస్ అట్లాంటి ఆస్పర్జిలోసిస్ అట్లాంటి ఎక్స్టర్నల్ ఇయర్‌లో ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. థర్డ్ థింగ్ ఏందంటే ఆ చర్మం బ్రేక్ అయితే ఒక్కొక్కసారి ఈ షార్ప్ ఇన్స్ట్రుమెంట్‌తో క్లీన్ చేస్తే ఇంజురీ అయ్యి బ్లీడింగ్ కూడా రావచ్చు. అండ్ లాస్ట్లీ మోస్ట్ డేంజరస్ ఏంటంటే కొంచెం డీప్గా యాక్సిడెంట్లీ మనం షార్ప్ ఏదైనా పిన్స్ కానీ పుల్లలు కానీ పెడితే కర్ణవేరి కూడా రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇయర్ డ్రమ్కే హోల్ పడి బ్లీడింగ్ అవుతుంది అండ్ వినికిడి కూడా తగ్గిపోయి చెవుల్లో సౌండ్స్ వస్తాయి. సో ఇలాంటి కండిషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఎట్లా అవాయిడ్ చేయాలంటే చెవుల్లో ఎంత ఇచ్చింగ్ ఉన్నా కూడా మనకి ఏది ఇన్సెక్ట్ పోయినా అనిపించినా లేకపోతే ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా మనం ఓన్ ట్రీట్మెంట్ సొంత వైద్యం చేయొద్దు. సో ఏదైనా ఉంటే ఎమర్జెన్సీగా ఇయర్ డ్రాప్స్ యూస్ చేయొచ్చు. కానీ చెవుల్లో నూనె అట్లాంటివి కూడా పోయొద్దు. లేకపోతే ఇయర్ బడ్స్ పెట్టి తిప్పొద్దు. షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఏదైనా పోయినా కూడా అది తీయటానికే ప్రయత్నం చేయొద్దు. ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే ప్రాపర్ డయాగ్నోసిస్ అవుతుంది. ఎందుకు అట్లా అవుతున్నాయి అంటే చెవులో దురద కానీ, బ్లాకేట్ కానీ, పెయిన్ కానీ ఎందుకు అవుతున్నాయి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కానీ మనం ఓన్గా అట్లా షార్ప్ ఆర్టికల్స్ కానీ, ఫారెన్ బాడీస్ కానీ చెవులో అస్సలు పెట్టొద్దు. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. చెవులో శబ్దాలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. చెవుకి 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. సో ఎక్స్టర్నల్ ఇయర్లో కొన్ని కారణాలు ఉంటాయి శబ్దాలు రావడానికి. మోస్ట్ కామన్ కారణం ఏంటంటే ఇంపాక్టెడ్ వ్యాక్స్, అంటే చెవులో గుబులి బాగా గట్టి అయి ఎక్కువ క్వాంటిటీ వ్యాక్స్ ఎక్స్టర్నల్ ఇయర్లో చేరితే దానివల్ల చెవులో శబ్దాలు రావచ్చు. లేదంటే చెవుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఫంగస్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి లేకపోతే ఏదైనా కుర్పులు వచ్చి చెవు బ్లాక్ అయితే దానివల్ల శబ్దాలు రావచ్చు. సెకండ్ ఈజ్ మనకి మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ వచ్చి అక్యూట్ ఓటైటిస్ మీడియా, అక్యూట్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా లేకపోతే గ్లూ ఇయర్, అంటే చెవులో మిడిల్ ఇయర్లో ఒక్కొక్కసారి గ్లూ ఫామ్ అవుతుంది. అంటే కోల్డ్ అయ్యి యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయ్యి ఒక్కొక్కసారి బంకలాగా ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది, లేదంటే పస్ ఫామ్ అవుతుంది. సో అలాంటి కండిషన్ మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ వచ్చి కూడా చెవులో సౌండ్ వస్తాయి. నెక్స్ట్ కండిషన్ ఇయర్ డ్రమ్కి హోల్ పడి ఎయిర్ లోపలికి పోయి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇయర్ డ్రమ్కి ఒక్కొక్కసారి హోల్ పడుతుంది. సో అప్పుడు గాలి బయట నుంచి డైరెక్ట్లీ లోపలికి వెళ్తాయి. అప్పుడు చెవుల్లో రకరకాల శబ్దాలు వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ఇన్నర్ ఇయర్ అంటే మనకి కాక్లియా అని ఒకటి హియరింగ్ కోసం ఆర్గన్ ఉంటుంది ఇన్నర్ ఇయర్లో. సో ఆ ఆర్గన్లో ఏమైనా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి కానీ లేకపోతే ఆ కాక్లియా డ్యామేజ్ అయ్యి దేనివల్ల ఎన్నో కారణాల వల్ల మెడిసిన్స్ వల్ల లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి కాక్లియాలో ఒక్కొక్కసారి హియరింగ్ వీక్ అవుతుంది. సో కాక్లియాలో ఇన్ఫెక్షన్ వచ్చి కానీ కాక్లియాలో హియరింగ్ లాస్, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అట్లాంటివి వస్తే కూడా చెవుల్లో సౌండ్ వస్తాయి. లేదంటే చెవు నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఆడిటరీ నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ వీక్ అయితే ఏ రీజన్ వల్ల అయినా ఉండొచ్చు, దానివల్ల కూడా హియరింగ్ లాస్ వచ్చి చెవులో సౌండ్ వస్తాయి. దెన్ లాస్ట్ ఏంటంటే మోస్ట్ కామన్ ఎల్డర్లీ పాపులేషన్, అంటే 50-60+ వాళ్ళకి ఒక్కొక్కసారి ఈ ఇన్నర్ ఇయర్ వీక్ అవుతుంది, హెయిర్ సెల్స్ వీక్ అయిపోతాయి. ఆ కండిషన్ని మెడికలీ ప్రెస్బియాక్యూసిస్ అంటాం. సో అట్లాంటి కండిషన్లో కూడా చెవులో సౌండ్ రావచ్చు. సో దీన్ని ఎట్లా మనం ఫస్ట్ గుర్తు చేసుకోవాలి, కారణాలు ఏంటి, ఈఎన్టీ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించాలి. సో చెవులో సౌండ్ వస్తే నెగ్లెక్ట్ చేయొద్దు, వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఎందుకంటే కొన్ని కండిషన్స్ ఏంటంటే అర్లీ ట్రీట్మెంట్ అండ్ అర్లీ ప్రివెన్షన్ చేస్తే అది తగ్గిపోతుంది. లేకపోతే చాలా రోజులు అయితే ఒక్కొక్కసారి దాన్ని ఏం చేయలేము. సో సపోజ్ చెవులో సౌండ్ వస్తుందంటే ఈఎన్టీ డాక్టర్ దగ్గర వెళ్తే ఈఎన్టీ డాక్టర్ చూస్తారు దానికి రీజన్ ఏంటి, ఆ ప్రాపర్ డీటెయిల్ హిస్టరీ కూడా తీసుకుంటారు. అంటే ఓన్లీ సౌండ్ వస్తుందా, లేకపోతే నొప్పి ఉందా, బ్లాక్ ఉందా, చెవులో ఏమైనా ఇన్ఫెక్షన్ చీమ్ లాంటివి వస్తుందా, లేకపోతే ఏమైనా అడిషనల్ సిమ్టమ్స్ ఉన్నాయా లైక్ గిడ్డినెస్, హెడేక్, వినికిడి తగ్గిపోవటం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదో. సో డీటెయిల్ హిస్టరీ తీసుకున్నాక ఎగ్జామిన్ చేస్తే కారణం ఏంటో తెలుస్తాయి. చెవులో గుబిల్ ఉంటే అది డ్రాప్స్ యూస్ చేయాలి. తర్వాత ఈఎన్టీ డాక్టర్ నీట్గా ఆ గుబిల్ తీసేస్తారు.
చేస్తారు, అప్పుడు తగ్గిపోతాయి ఈ కండిషన్. లేదంటే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే దానికి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే 1 వీక్లో యూజువలీ చెవులో రింగింగ్ సౌండ్ తగ్గిపోతుంది. సపోజ్ ఇయర్ డ్రమ్కి హోల్ పడిందనుకో అండ్ మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో, సో ఆ చీమ్ కానీ ఇన్ఫెక్షన్ తగ్గటానికే యాంటీబయాటిక్స్, ఇయర్ డ్రాప్స్ అండ్ ట్యాబ్లెట్స్ యూస్ చేయాలి. జలుబు చేసి ఒక్కొక్కసారి చెవులు బ్లాక్ అయి కూడా సౌండ్ వస్తాయి, సో దానికే కోల్డ్ మెడికేషన్స్ తీసుకోవాలి. దెన్ ఇన్నర్ ఇయర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, నర్వ్ వీక్ అయితే, లేకపోతే కాక్లియాలో హెయిర్ సెల్స్ వీక్ అయితే, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ వస్తే వెంటనే స్టిరాయిడ్ ట్రీట్మెంట్, తర్వాత నర్వ్ విటమిన్స్, తర్వాత వేసో డైలేటర్స్ అట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే విదిన్ ఎర్లీ స్టేజ్లో దీన్ని కంట్రోల్ చేయొచ్చు, రివర్స్ కూడా చేయొచ్చు. హియరింగ్ కూడా నార్మల్ అయిపోతుంది, చెవులో సౌండ్ కూడా తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్లో సర్జరీ అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణవెరికి రంధ్రం పడితే, లేకపోతే కొలెస్టటోమా, క్రానిక్ ఓటైటిస్ మీడియా అట్లాంటి కండిషన్స్కి సర్జరీ కూడా చేయాల్సి పడుతుంది.